అందరికీ నమస్కారం. నేను మీ మానస. మీరు చూస్తున్నారు మనుశ్రీ హౌస్ వైఫ్ ఛానల్. ఇదైతే సండే రోజు వ్లాగ్ అండి. సండే అనగానే నేనైతే లేట్‌గా లేస్తా. లేట్‌గా లేచిన తర్వాత ఇక వంట రూమ్‌లోకైతే వెళ్ళాను. ఫస్టు ఇల్లు ఉడ్చుకొని, బయట ముగ్గు అది వేసేసుకొని, దేవుడికి దీపం పెట్టాలి కదా అని చెప్పేసి ఫస్ట్ వంట రూమ్‌లోకి ఏమి వెళ్ళకుండా ఉంటా అనమాట. ఇక వీళ్ళైతే మేము టిఫిన్ చేసుకుంటాము, ఏం టిఫిన్ చేసుకోవాలని చెప్పు అని అంటే, నైట్‌ది కొంచెం రైస్ మిగిలిపోయింది. చపాతీలు తిన్నాం కదా, రైస్ కొంచెం మిగిలిపోయిందనమాట. అది ఎగ్ రైస్ చేయండి అంటే, ఇగో తండ్రి కొడుకు ఇద్దరు కలిపి అయితే ఎగ్ రైస్ చేస్తున్నారు ఇద్దరిక్కడ. నేను చేస్తా అంటే నేను చేస్తా అని చెప్పేసి వాళ్ళిద్దరు చేసిన తర్వాత, నేను అప్పటికే ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత నేను కూడా ఎగ్ రైస్ తిని పిల్లలు తినేసిండ్రు. ఇక చాయ్ అయితే పెట్టించిన. సండే కదా ఆ రోజు మాకు చాయ్ పెట్టి ఈరోజు ఒక్కరోజు ఫుల్ చలి పెడుతుంది అని చెప్పేసి వాళ్ళంటే, ఇక చాయ్ అయితే నలుగురికి చాయ్ పెట్టిన తర్వాత నేనైతే బయట కూర్చున్నాను అనమాట ఎండకు. మా పెద్దోడు కూడా వచ్చి నా పక్కన కూర్చున్నాడు. మా చిన్నోడైతే లోపలనే కూర్చొని తాగుతున్నాడు. ఇక్కడ నేనైతే కొత్తిమీర పెంచుతున్న గ్లాసులో. ఇక చాయ్ తాగిన తర్వాత బయటకు వెళ్ళి ఫిష్ కోసం అయితే వెళ్ళిండ్రు. ఆ రోజు ఫిష్ తీసుకొద్దామని వెళ్తే ఫిష్ అప్పటికే అయిపోయినాయంట. ఆ రోజు మళ్ళీ మా దగ్గర ఎలక్షన్స్ అనమాట. అసలు బాగా మంది ఉన్నారు బయట, ఏం దొరకట్లేదు అని చెప్పేసి చికెన్ అయితే తీసుకొచ్చిండ్రు. ఇక వీళ్ళు సండే వచ్చిందంటే వీళ్ళు అట్లా ఏమంటారు, తిరుగుతూ ఉంటారనమాట. ఇక మా ఆయననైతే ఆ రోజు కరివేపాకు ఏమన్నా కావాలి అంటే, మాకు అన్ని కిందనే చెట్లు ఉంటాయి, కానీ నేను వెళ్ళాను తీసుకురాచుకోవడానికి, ఎందుకంటే పాములు తిరుగుతూ ఉంటాయి అనమాట. అందుకని భయం ఇస్తుంది నాకు. ఇక మా ఆయన సండే రోజు మునగాకు, కావాల్సిన కరివేపాకు, నిమ్మకాయలు ఏమన్నా కావాలి అంటే నిమ్మకాయ చెట్టు కూడా ఉంటుంది, అవన్నీ తీసుకొచ్చి ఇస్తాడు. ఇక మా ఆయనతోటి వీళ్ళు కూడా వెళ్ళిండ్రు. ఇదంతా తిరిగేసి వచ్చిన తర్వాత ఇక లంచ్ ప్రిపేర్ చేద్దాము ఈరోజు అని. ఏం చేద్దాము అంటే, కుండలో చికెన్ కర్రీ చేద్దాం. చికెన్ దమ్ కర్రీ అనమాట ఇది. మనం అన్నీ కలిపి పెట్టడమే. ఇందులో చికెన్ వేసేసుకొని ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, పెరుగు, ఉల్లిపాయలు కట్ చేసుకొని, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొన్ని మేమైతే కొంచెం చికెన్ మెత్తడిది తీసి పక్కన పెట్టేసుకున్నాము. ఎందుకంటే నైట్ నూడిల్స్ చేయమన్నారు అనమాట, చికెన్ నూడిల్స్. దానికోసం ఇందులో నుంచి కొంచెం తీసి పక్కన పెట్టేద్దామని చెప్పేసి పక్కన పెట్టేసుకొని ఇక ఇవన్నీ అయితే కలుపుతున్నాను. మా పెద్దోడు ఎందుకు నిలబడ్డాడు అంటే, నేను కలుపుతాను నా పక్క నుంచి సతాయిస్తూనే ఉంటాడు. వీడు సండే వచ్చినా ఏదైనా హాలిడేస్ ఉన్నా కూడా వానికి బోర్ కొట్టిందంటే వంట రూమ్లోకి వస్తాడు. బోర్ కొట్టిందంటే జాలిగా వంట రూమ్లోకి వచ్చి సతాయిస్తూ ఉంటాడు అనమాట. మా చిన్నోడు ఎక్కువ రాడు వంట రూమ్లోకి. వాడు ఏదన్నా కార్టూన్ పెట్టుకొని చూడడం అట్లా చేస్తాడనమాట. వీనికి కార్టూన్ చూస్తాడు. వీనికి మధ్య మధ్యలో ఒక్కోసారి వచ్చి నా దగ్గరకు వచ్చి వంద మనసున ఉంటుంది వీనికి. ఏ పచ్చిమిరపకాయలు, పుదీనా, కరివేపాకు కాదు, పుదీనా, కొత్తిమీర, కసూరి మేతి, ఇవన్నీ వేసేసుకోవాలి. ఆయిల్ కూడా వేసేసుకోవాలి. ఇందులోనే వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తగినంత వాటర్ కూడా వేసుకోవాలి. మనకి ఎంతైతే వాటర్ కావాలో గ్రేవీ కన్సిస్టెన్సీ, అందులో నుంచి చికెన్ నుంచి మనకు ఆల్రెడీ వాటర్ వచ్చేస్తుంది కదా, అది చూసుకొని వాటర్ అయితే వేసేసుకొని ఒకసారి చేతితోటి బాగా కలుపుకొని, మనము బిర్యానీ చేసేటప్పుడు దమ్ ఎలా పెడతామో అలా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది నేను కుండలో చేస్తున్నా కదా, మూత పైనుంచి ఏదైనా బరువు పెడదాము అంటే అది కుండ కదా, పెట్టరాదు అని చెప్పేసి నేను గోధుమ పిండితోటి సైడ్లకు మొత్తం ఇట్లా పెట్టేసి దానిపైననైతే మూత పెట్టేసుకొని ఒక 30 మినిట్స్ నేను లో ఫ్లేమ్లో పెట్టుకున్నా. ఎందుకంటే ఇది కుండ అనేది నాకు భయం అవుతుంది అనమాట, పేలుతాయంట కుండలు. అందుకని చెప్పేసి నేను కుండలో ఎప్పుడైనా కుక్ చేస్తే లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేస్తా అండి. ఎందుకంటే అది ఇట్లా క్రాక్స్ వస్తుంది కదా, పలిగిపోతుందేమో అని టెన్షన్ అవుతుంది నాకు. అందుకని చెప్పేసి 30 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్న. అసలు ఆ వాసన అయితే మూత తీయంగానే అదిరిపోయింది, అంత బాగుందనమాట. అసలు మనము బిర్యానీ చేస్తే ఎట్లా స్మెల్ వస్తుందో అట్లా స్మెల్ వస్తుంది ఇల్లంతా, అంత బాగా వస్తుంది. అందులోనే మనము గరం మసాలాలు అంటే ఇలాచీ, లవంగం అవన్నీ కూడా వేసుకోవాలి, చెక్క అవన్నీ చెప్పడం మర్చిపోయినా నేను, అందుకే లాస్ట్లో చెప్తున్నాను. అటు అది పెట్టేసి నేను బగారా అన్నం చేద్దాము అని చెప్పేసి ఇటు సైడు బగారా అన్నంకి అయితే ప్రిపేర్ చేసేసిన. ఇక నీళ్ళైతే పోసేసుకొని ఇవన్నీ తీసేస్తున్నాను అనమాట. నేను కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ బాక్స్లో వేసి పెట్టుకుంటా. ఆ బాక్స్లన్నీ తీసుకుపోయి ఇక ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని చెప్పేసి ఇవన్నీ పెట్టేసుకుంటాను. ఇక్కడ మా వాళ్ళు అయితే ఏం చేస్తుంటారంటే, ఇక కొంచెం పుదీనా తెంపడానికి అయితే ఉంది, అది మా ఆయనకి ఇచ్చేసి ఇక్కడ పిల్లలైతే హోంవర్క్లు రాసుకుంటున్నారు, వాళ్ళని చూస్తూ ఉన్నాడు అనమాట. వాళ్ళ దగ్గర ఎవరొక్కరు కూర్చోవాలి, లేకపోతే
అరుచుకుంటా ఉంటారనమాట. అందుకని మా ఆయన అక్కడ కూర్చున్నాడు కదా, ఖాళీగానే కూర్చున్నాడు అని చెప్పేసి ఆయనకు పుదీనా ఇచ్చిన. కానీ ఆయన కొంచెమే తెంపి నాకు అమ్మ నా వల్ల ఇవ్వట్లేదని ఆడబెట్టేసిండు. ఇక మళ్ళీ నైట్ నేను తెంపుకున్న పుదీనా అంతే. ఇక మా పిల్లలైతే ఇక్కడ ఒకడైతే టేబుల్స్ నేర్చుకుంటున్నాడు, ఒకడైతే హోంవర్క్ రాసుకుంటున్నాడు. ఆ ముందు రోజు సాటర్డే, సెకండ్ సాటర్డే హాలిడే వచ్చినా కూడా రాసుకుంటారు అంటే మేము రేపే రాసుకుంటామని మొత్తం ఆడుకున్నారనమాట. ఈరోజు రాసుకుంటున్నారు. అది కూడా ఎందుకు రాసుకుంటున్నారంటే నైట్ వాళ్ళకి మ్యాచ్ ఉంది ఇప్పుడు చూడ్డానికి. టీవీలో మ్యాచ్ వస్తుంది కదా, ఇప్పుడు రాసుకుంటేనే నైట్ చూడనిస్తా అంటే వాళ్ళైతే రాసుకుంటున్నారు. ఇక కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి. అసలు ఎంత బాగుందో, స్మెల్ అయితే అసలు అద్దరిపోతుంది, అంత బాగుందనమాట. అసలు ఇల్లంతా ఇట్లా స్మెల్ వస్తుంది. బగారన్నం చూడండి ఎంత బాగా అయిందో. చికెన్ బగారన్నం కాంబినేషన్ అయితే అసలు చెప్పక్కర్లేదు, అంత బాగుంటుందండి. ఇక మక్కటుకులు తెలుసా మీలో ఎవరికైనా? మక్కటుకులు తెలిస్తేనైతే కమెంట్ చేయండి. ఈ మక్కటుకులలో వేడి వేడి చికెన్ వేసుకొని తింటే ఈ చలికి అబ్బా అసలు ఇప్పుడు కూడా నాకు వీడియో చెప్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, అంత బాగుండే అసలు ఆ రోజు. ఇక మేమైతే తెలంగాణ ఎవరికైనా కూడా మక్కటుకులు అయితే తెలుస్తుందండి. చికెన్ కానీ మటన్లో కానీ వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి. మా ఆయననైతే మాకు పెళ్ళైన కొత్తలో అటు నిజామాబాద్ అనమాట ఈయనది, వాళ్ళు తినరు మక్కటుకులు, మేమైతే ఫుల్గా తింటాము. ఆయనకు వేసుకోమంటే ఫస్ట్లో వేసుకోపోయేటోడు, ఇప్పుడైతే బాగా అలవాటు అయిపోయింది. మా చికెన్ అనగానే మక్కటుకులు వేసుకుంటాడు. మటన్ చికెన్ కానీ మేము తెచ్చుకుంటాం అనమాట మా ఇంటి దగ్గర నుంచి, మాకు ఇక్కడ దొరికాయి. అందుకని ఇంటి నుంచి వచ్చేటప్పుడే తీసుకొని వస్తాము. ఎట్లుందిరా అంటే సూపర్ ఉంది అన్నాడు. ఇక వాళ్ళందరికీ పెట్టేసిన, నేను పెట్టుకుంటా అనేసరికి కొంచెం వీడియో తీసి తీద్దామంటే మా ఆయన చూడు ఎట్లా ఉందో టేస్ట్, ఒకసారి ఉప్పు గిట్ల పడుతుందని నాకే ఫస్ట్ పెట్టిండు. బాగుంది టేస్ట్ అయితే. వాళ్ళు కూడా తింటున్నారు. నిమ్మకాయ ఆనియన్స్ అన్నీ కట్ చేసి ఇచ్చిన, ఇక కొంచెం వాళ్ళకైతే పెట్టేసి నేను కూడా తినేసి టాయిలెట్ దగ్గర చేద్ది. తిన్న తర్వాత ఆ రోజు సండే కదా, సండే రోజు అయితే పిల్లలకి నేను స్నానాలు తినబెడతా ఆ రోజు. కానీ కొంచెము స్నానాలు చేపించేసరికి లేట్ అయిపోయిందని వాళ్ళే తింటున్నారు ఆ రోజైతే. ఇక తినేసి కొద్దిసేపు అయితే పడుకున్నామండి. ఆ రోజైతే ఫుల్ చల్లుంది బయటనైతే. ఇక పడుకొని లేచి టీ తాగి ఇంట్లో పని అంతా చేసుకొని బాసన్లు ఇల్లు ఉడుచుకోవడం అవన్నీ చేసిన తర్వాత సండేనైతే వాకింగ్కి వెళ్ళాను. ఆ రోజు స్కిప్ చేసేస్తా. ఇక ఈ నైట్ అయితే చెప్పినా కదా నూడిల్స్ చేయమన్నారు అని, చికెన్ నూడిల్స్. దానికోసం అయితే చికెన్ అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నా. ఇది ఆల్రెడీ నేను ఇది ఒక పిండి రెడీ చేసి పెట్టుకుంటా అండి. దీంతో మంచూరియా చేసుకోవచ్చు మనము. ఇట్లా ఎప్పుడైనా చికెన్ చేసుకోవాలంటే ఇట్లా ఫాస్ట్గా చేసుకోవచ్చు అని చెప్పేసి కార్న్ఫ్లోర్, మైదా పిండి, అలాగే కారము, ఉప్పు, మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. ఈ పిండిలో ఇప్పుడు చికెన్ వేసేసుకొని కొంచెం కారం పడుతుందేమో అనిపించింది నాకు. ఆ కారం కూడా వేసేసుకొని ఒకసారి బాగా కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడమే. మా పిల్లలైతే చూడండి అటు మ్యాచ్ చూసుకుంటేనే నూడిల్స్ అనగానే ఇక వాళ్ళకు బాగా ఇష్టం ఉంటుంది అనమాట. ఇట్లాంటి జంక్ ఫుడ్ అంటే వాళ్ళకు బాగా ఇష్టం. కానీ నేను ఎప్పుడు చెయ్యను ఎక్కువ, ఎప్పుడో ఒకసారి చేస్తా. ఇక వచ్చి చూస్తూ ఉన్నారు ఏం నూడిల్స్ చేస్తున్నావు, ఎట్లా చేస్తున్నావు అని చూస్తూ ఉన్నారనమాట. అవైతే డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని అందులోనే కొంచెం అయితే ఆయిల్ తీసి పక్కన పెట్టేసిన, ఎందుకంటే ఆయిల్ బాగా ఎక్కువైనట్టు అనిపించింది నాకు. ఇక తీసి అందులోనే ఒక 3 ఎగ్స్ అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఎగ్ ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికము అవన్నీ వేసుకొని, ఇప్పుడు నూడిల్స్ వేసేటప్పుడు ఎప్పుడైనా కూడా స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో అయినా పెట్టుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది మనకు బయట తిన్నట్టు వస్తుంది. ఇక అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నూడిల్స్ ఇందాక మనము సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ వేసి ఒక 5 మినిట్స్ అట్లా ఉడికించుకొని పక్కన పెట్టేసుకొని వెంటనే చల్లటి నీళ్ళు పోసుకోవాలి, లేకపోతే ముద్ద కట్టేస్తాయి అనమాట. ఇక నూడిల్స్ అందులో వేసేసుకొని కారము అలాగే సోయా సాసు, చిల్లీ సాసు, సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకోవడంలోనే ఉంటుందండి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులోనే వేసేసుకొని ఇక 2 చేతులతోటి మిక్స్ చేస్తేనే బాగా మిక్స్ అవుతాయని ఇట్లా మిక్స్ చేస్తామంటే పక్క నుంచి మా పిల్లలు అంటున్నారు అమ్మ బయట చేసినట్టే చేస్తున్నావు సేమ్ అనుకుంటూ అంటున్నారు అనమాట. లాస్ట్లో మనకు స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి, అవి ఉల్లిగడ్డలు లేకపోతే కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే మనకు స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. చికెన్ నూడిల్స్ అసలు ఎంత టెంప్టింగ్ ఉందో కదా, కలర్ అయితే చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా. ఇక మా పిల్లలకైతే ఆనియన్స్, నిమ్మకాయ కట్ చేసి వాళ్ళకి పెట్టించేసి వాళ్ళు తినేసిండ్రు. తిన్న తర్వాతే చికెన్
సారీ, కిచెన్ అవతారం అయితే ఇలా ఉందన్నమాట. అసలు ఇదంతా ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మళ్ళీ స్కూల్ ఉంటుంది కదా, ఇవన్నీ క్లీన్ చేసుకొని బాసనలు అవన్నీ తోమేసుకునేసరికి నాకు చాలా లేట్ అయిపోయింది. ఆ రోజు మ్యాచ్ చూసుకుంటున్నారు వాళ్ళు. పిల్లలైతే మధ్యాహ్నం పడుకున్నారు కదా, కొంచెం లేట్గానే పడుకుంటారు. ఇంతేనండి వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తే అంతవరకు సెలవు.